నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి విషయంలో వాతావరణాన్ని మీరు స్వాధీనపరచండి అయ్యా. అదిగో కరెంటుని స్వాధీనపరచుకోండి, భోజనాలు స్వాధీనపరచుకోండి, అన్నీ కూడా ఏ లోటు లేకుండా దివ్యంగా ఆశీర్వాదకరంగా ఘనంగా జరిగించమని మేము వేడుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మీరే మాతోడు మమ్మల్ని నడిపించి బలపరచమని సర్వశక్తి మంత్రైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుని చూసుకుని ఆడుచున్నాము తండ్రి. నడి సముద్రముల దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరేంప నడిపించునావా నడి సముద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరేంప. పదిలంగా నింపావు సమృద్ధితో క్షేమంగా దాచావు నీ చేతుల్లో పదిలంగా నింపావు సమృద్ధితో క్షేమంగా. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా దాచావు నీ చేతుల్లో పదిలంగా నింపావు సమృద్ధితో క్షేమంచెను. నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను ఆనందింతు నీలో జీవితాంతము నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా పరమందు ఆశ్రయమైన వాడవు. ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి. బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి. నీవుంటే భయమే లేదవులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నాకంకితం చేశావు. నీతోనే జీవింపా నన్ను కొనిపోయేసయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జలాలి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృపయంత
నేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నీ దరికి నడిపించినావా నా జీవనావా. నిన్ను లేని ఈ జగన కొనియాడగా అనువైన పాట పాడి వినిపించగా. నిన్ను లేని ఈ జగన కొనియాడగా అనువైన పాట పాడి వినిపించగా. నీ పద సేవ వర్తమానాన్ని బట్టి మన మధ్యలో దైవజనులు ఉన్నారు, జాన్సన్ బాబు గారు. వారు ప్రార్థన చేస్తారు. వాక్కులు ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, మీ మహాకృపను బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. సజీవుల లెక్కలో ఉంచిన విధానమును బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభువా. మా ప్రియులు ఎంతో మంది గతించిపోయినారు ప్రభువా, కానీ కేవలము మీ ఉచితమైన కృప కారణముగా మేము ఇంకనూ సజీవుల లెక్కలో ఉన్నాము ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. మరి ముఖ్యముగా ఈ సమయమును బట్టి కోండ్రు పద్మారావు మరియమ్మగా ప్రభువా, వీరిని ప్రేమించిన విధానమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. వారి రెక్కల కష్టాన్ని మీరు దీవించారు, ఆశీర్వదించారు. మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. వారు వారి కుటుంబం చక్కగా సంతోషముగా భద్రముగా నివసించుటకు ప్రభువా మీరే వారికి చక్కని గృహమును కట్టించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభువా. ఆ కుటుంబములో నిత్యము సంతోషము, సమాధానము, ప్రేమ మాత్రమే ఉండులాగున వారి హృదయాలను మీరు కట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అన్ని విషయాలలో తోడుగా ఉన్నందుకు మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభువా. మారు మనసు లేని వారికి మారు మనసును కలుగజేయమని ఆ కుటుంబములు ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఇక్కడ గ్రహాలు కట్టుకొనుట కాదు గాని మీ బిడ్డలందరి కొరకు మారు మనసు పొందుకొని బాప్తిస్మము పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రభువా పరలోక పట్టణాన్ని, బంగారు పట్టణాన్ని మీరు సిద్ధపరుస్తూ ఉన్నారయ్యా. ఇక్కడ ఏమి ఉన్నా లేకపోయినా ప్రభువా ఆ పరలోక రాజ్యములు, ఆ పరలోక పట్టణములు, ఆ బంగారు పట్టణములు ప్రతి ఒక్కరూ నివసించే ఆ గొప్ప భాగ్యమును ప్రతి ఒక్కరికి నీ దయచేయమని, మరి ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించుకునే గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. మీ పక్షముగా నిలిచిన నీ దీన దాసుని నోటి మాటలు, హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగాను మా అందరికి దీవెనకరముగాను చేయండి. మీరే మీ పరలోకపు సింహాసనము నుండి ఇక్కడ ఉన్న మా అందరితో మాట్లాడమని యేసు క్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించి దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం నడిపించబడదు. దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనము నడిపించబడదాం. ప్రభు నామము మహిమ కలుగును గాక. హల్లెలూయా. 127 సంకీర్తన మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరికీ తెలిసిన మాటే 127 సంకీర్తన. మనము ఎక్కడికి విచ్చేసి ఉన్నామంటే గృహప్రవేశ కార్యక్రమానికి మనము ప్రవేశించున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా దైవజనులు ఇట్లాంటి ఇక్కడ కూర్చుంది. ఓకే, మంచి. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నది. మనం వచ్చిన ఈ గృహ ప్రవేశ కార్యక్రమాన్ని చూస్తే ఇది యెహోవా కట్టించిన నిర్మాణం, యెహోవా కట్టించిన ఇల్లు. అందుకే దేవుడు మనందరినీ సాక్షులుగా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడండి? సాక్షులుగా. దయచేసి ఎవరు మాట్లాడకూడదు. వచ్చిన బంధువులేమి, సంఘ బిడ్డలేమి మీరు మాట్లాడకూడదు. బంధువులు ఇంట్లో ఉన్న వారందరూ కూడా వచ్చి ప్రార్థన గడువులో కూర్చోవడం మనం చేర్చున్నాం. దేవుడు తన భక్తులను చేయి విడువడు, విడవాయడు. దేవుడు తన భక్తులను
చేయి విడువడు ఎడబాయడు. తన నమ్మిన వారిని చేయి విడిచే దేవుడు కాదు. ది బైబిల్ చదివిస్తుంది. దేవుని పిల్లలారా, దేవునికి మన అవసరతలు తెలుసు, దేవునికి మన అక్కర్లు తెలుసు, దేవునికి మన ప్రతి ఒక్క స్థితిగతి ప్రతి గడిలో కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా నడిచిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చేయి విడువడు ఎడబాయడు. ఈరోజు ఇక్కడికి మనం వచ్చి ఉన్నామంటే ఈ గృహ ప్రవేశ కార్యక్రమంలో ప్రియులు పద్మారావుకి మరియమ్మకు దేవుడి గృహాన్ని ఇచ్చాడంటే వారి విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క చేతి పనిని బట్టి, వారి ప్రభు మీద ఆనుకున్న వినాయకుని బట్టి దేవుడు వారికి గృహము అనే బహుమానమునిచ్చాడు. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి కర్తైన దేవుడు ఆయన, ఆదరణకర్తని దేవుడిని నిరంతరం మనం ఏం చేయాలంటండి? మనతో ఉంచుకోవాలంట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదరణకర్తని దేవుడిని ఏం చేయాలంట? మనతో ఉంచుకోవాలి. రాత్రి ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇక్కడ కూర్చున్న మనందరితో ఆదరణకర్తైన దేవుడు మనతోడై ఉన్నాడా? ఎవరంటండి? ఆదరణకర్తైన యేసయ్య మనతో నమ్ముచున్నారా? నమ్మిన వారు దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించండి. యేసయ్య నాతో ఉన్నాడు అన్నవారు ప్రతి ఒక్కరు దేవునికి స్తోత్రము చెల్లించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నేను అభివృద్ధి పొందునుగాక. మనందరం ఏం చేయాలంటే అభివృద్ధి పొందాలి. మనందరం అభివృద్ధి పొందాలంటే, మన గుడారంలో యేసయ్య ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆయనతో సహవాసము చేయాలి. ఆయన అంటే ఎవరంటే ప్రభు అయినా యేసు. యేసయ్యతో నీవు నేను ఎప్పుడైతే సహవాసం చేస్తామో అప్పుడు మనకేం కలిగిద్దంటండి? సమాధానము కలుగుతుంది. దేవునితో సహవాసము చేయటము అంటే బైబిల్ సెలవిస్తుంది కాలం సంపూర్ణమైనది కనుక ప్రతి ఒక్కరు అంతటా అందరూ ఏం చేయాలంటండి? మారు మనసు పొందాలంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట ఆత్మ సంబంధమైన చెవు కలిగిన వారి చెవుల్లో దూరునుగాక. ఈ మాట ఆత్మ సంబంధమైన హృదయం కలిగిన వారి యొక్క హృదయాల్లో ఈ మాట నిలుచునుగాక. కాలము సంపూర్ణమవుతున్నది. అంతటా అందరూ మనందరం ఏం చేయాలంటండి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి అంటే యేసే దేవుళ్ళని అంగీకరించి నీటి వ్యాపృష్యం పొందాలి. నీటి వ్యాపృష్యం పొందినప్పుడు ఏం చేయాలంట? నీ పాపములన్నీ కూడా ఒప్పుకోవాలంట. ఏం చేయాలంటే నీ పాపములన్నీ కూడా ఒప్పుకోవాలి. బైబిల్ ఒక మాట ఉందండి, ప్రభు తెలియని వారిని శ్రమిస్తాడు, కానీ అని తెలిసి ఏషరాలాగా జీవిస్తే క్షమిస్తాడా? క్షమిస్తాడా? క్షమించుడు. కూడి ఉన్న నీవు నేను మనందరిలో ఇంకెవరినైనా రక్షణ పొందకపోతే, నీ హృదయము దేవునికి ఇవ్వకపోతే, నీవు దేవునితో మహిమ కలుగునుగాక. మరొక వాక్యాన్ని చూపించు, నేను ముగింపులోనికి వస్తాను. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక మాట ఉండగా, లూకా సువార్త 19వ అధ్యాయంలో అక్కడ జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. జక్కయ్య చాలా ధనవంతుడు. ఎటువంటి ధనవంతుడు అంటే ధనములో నమ్మకస్తుడు, కూడబెట్టే దాంట్లో నమ్మకస్తుడు. ఎలాగ కూడబెడుతుంటాడంటే అక్రమంగా కూడబెడుతూ ఉంటాడు. దేవునితో సహవాసం లేదు. అయితే ఒకరోజు జక్కయ్య మనసులో దేవునితో సహవాసం చేయాలని ఆశ కలిగింది. ఒకరోజు యేసు ప్రభు ఎరుకో మార్గాన్ని వెలుచున్నప్పుడు జక్కయ్య పొట్టివాడు కనుక మేడి చెట్టుకి యేసు ప్రభుని చూస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం కూడా ఎన్నో ప్రార్థన కూటాలు చూసాం, ఎన్నో వాక్యాలు విన్నాం. ఎంతో మంది గొప్ప దైవజనులు ప్రవచించినప్పుడు, వాక్యం బోధించినప్పుడు అబ్బా దైవజనుడు అద్భుతంగా చెప్పాడు అంటూ ఉంటాం. కానీ మన హృదయాలు అయితే మారలేదు. కానీ జక్కయ్య హృదయం ఏమైందంట? మారిందంట.
జక్కయ్య మేడి చెట్టుకి యేసు ప్రభును చూస్తున్నాడు. యేసు ప్రభు అక్కడ ఉన్న ప్రజలను చూస్తున్నాడు. జక్కయ్యను కూడా దేవుడు చూస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసయ్య మన హృదయాంతరాలను పరిశోధించే దేవుడు. యేసు ప్రభు హృదయాంతరాల వైపు చూస్తున్నప్పుడు అక్కడ కూడి ఉన్న జనంలో వారందరికన్నా కూడా జక్కయ్య అనే వ్యక్తి మరి ఎంతగానో దేవుణ్ణి చూసడానికి ఆసక్తి కలిగి ఉన్నాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ కూర్చున్న మనందరూ దేవుడు చూస్తున్నాడు. ఎందరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి ఆసక్తిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక, మనల్ని దీవించును గాక, మనల్ని బలపరచును గాక, ఆయన ఆత్మ మన మీద నిలుచును గాక, ఆయన ప్రసన్నత మన మీద సంచరించబడిను గాక. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవాలు, దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు, దేవుని యొక్క వాక్శక్తి, పరిశుద్ధాత్మ ప్రార్థన సహాయము, దేవుని ఆత్మతో నిరంతరం మనము నింపబడుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన ఆత్మ మనల్ని విడవదు, విడబడదు. జక్కయ్యని చూసిన దేవుడు జక్కయ్యని పిలిచాడంట. జక్కయ్య నేను దిగురమ్ము అన్నాడంట. మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యనంట ప్రభు అన్నాడంట, జక్కయ్య నేడు దిగురమ్ము అన్నాడంట. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, ప్రభు అయిన యేసు పిలిచాడో, జక్కయ్య టకటకటక చెట్టు మీద నుంచి దిగాడు. చెట్టు ఎక్కడం కష్టమే కానీ దిగటం ఈజీ. ఎక్కడం కష్టమే కానీ దిగటం ఈజీ. సింపుల్గా చెట్టు దిగాడు. ఒక మాట అండి, ఈ గృహానికి రక్షణ వచ్చింది. అందరూ బట్టి స్తోత్రాలు. ఈ గృహమే కాదు, గృహ సభ్యులకు రక్షణ వచ్చింది. గృహ సభ్యులే కాదు, కూర్చున్న మా అందరిలో మీరు పరిశుద్ధాత్మ దేవుడా మీరు కార్యాలు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఇంకెవరైతే వాక్యాన్ని అంగీకరించి విశ్వసించుకో ప్రభుకు లోబడుకుని ఉన్నారో వారందరినీ మీరు స్పందించి గతించి మీరు కూడా ప్రభు వైపు తిప్పబడండి. మీ కుటుంబాల్లో ఆ దుర్మార్గం నుండి విడిపించండి. అప్పుడు మీకు అందరికీ వందనాలు. ముఖ్యంగా పాస్టర్ గారికి, పాస్టర్ గారికి కూడా, సహోదరు పాస్టర్ గారు ఉన్నారు, వారికి కూడా పురోపేట వందనాలు. గృహ ప్రవేశం పాస్టర్ చదివాడు, కీర్తన 127. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా కట్టించినలా కట్టువని ప్రయాసపడుతూ ఉన్నారు. మంచిదే. నేనైతే నమ్ముతున్నాను, మీరు ఎట్లా నమ్ముతున్నారో తెలియదు. ఆయన కూడా అదే నమ్మాడు. ఆ వాక్యం చెప్తూ వచ్చాడు. ఈ గృహాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. గృహంలో ఉండేవారు, గృహస్థులు, భార్యాభర్తలు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఆ కుటుంబం బాగుండాలని కోరుకుంటూ ఉంటాం. ఈ విషయంలో జ్ఞాపకం చేసిన కొన్ని మాటలు చదువుకున్న పద్మారావు గారు ఈ కుటుంబం విషయంలో, మరి మా కుటుంబం విషయంలో జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటి పెద్ద ఏంటి ఉంది కంటే మిద్దె మీద ఒక మూల ఉంటే పిల్లల ఎంతో ఇల్లు కట్టుకుంటాం. ఆ ఇంట్లో యజమానురాలు గయాడిగా ఉంటుంది. మరేమో చూస్తే మెత్తగా ఉంటుంది, చాలా చిన్నగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ గయాలి అనే ఇంటిలో జనం ఉండలేరు. ఒక ఇంట్లో గయాలి ఉన్నది, అందరినీ పాల్గొలుతూ ఉంటుంది. అలాంటి వారికి ఉండకూడదని, అలాంటి ఇంట్లో ఉండలేమని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మంచి ఇల్లు కావాలి, మంచి గుణవత్త స్త్రీ కావాలి. ఆ స్త్రీ ఎలా ఉండాలి? సామెతలు 14వ అధ్యాయంలో మొట్టమొదటి వచ్చంలో ఉన్నది. ఆత్మ సంబంధమైన ఉండాలి. ఈ లోకంలో, భూలోకంలో, పరలోకంలో ఉంటుంది మనకి స్థలం. ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది. జ్ఞానంగా ఉన్నారా? కొంతమంది భార్యాభర్తలు ఉంటారు. భర్త ఏమో తన ఇష్టం ఖర్చు పెడుతూ ఉంటాడు, తాగుతాడు, తిరుగుతాడు, ప్యాకెట్లు ఆడతాడు. భార్య ఆయన ఖర్చు పెట్టుకుంటే నాకేం లేని ఒక 350 చీరలు ఉంది. 350 చీరలు లెక్కేసా నేను. అయితే వాళ్ళకి పైసా లేదు. అమ్మాయి పెళ్లి చేయాలంటే అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు. ఎందుకు వాళ్ళ సంగతి తెలుసు. అబ్బాయి పెళ్లి అంటే వాళ్ళు సింగపూర్తో చేస్తారనుకుందాం. అమ్మాయి పెళ్లి అంటే పైసా లేదు. అప్పుడు ఏం చేయాలి? లేదా జ్ఞానం లేని వారు ఇలా ఉంటుంది. జ్ఞానం కలిగిన వారు ఇలా ఇల్లు కట్టుకుంటారు. భార్యవతులు జ్ఞానం కలిగి ఉంటే, మంచి ప్రవర్తన కలిగి ఉంటే, వారిలో పాపం లేకుండా ఉంటే సభ కూడుతూ ఉంటుంది. ఈ రాత్రికాల సమయంలో వర్తమానాలు
దైవ సేవకుల ద్వారా మనం విన్నాం. మరి దేవుడు ఈ కుటుంబాన్ని, పద్మారావు తమ్ముడిని, తన కుటుంబాన్ని, తన బిడ్డలను ప్రేమించి ఎంత చక్కని ఇల్లు కట్టుకోవడానికి దేవుడు కృపించాడు. డబ్బులు ఉన్నవాడు కట్టడం గొప్ప విషయం కాదు, కానీ కష్టపడి సంపాదించి చెమట వచ్చి సంపాదించి కట్టడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. బైబిల్లో చక్కని మాటలు ఉంటాయి. నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి. సామెతల పుస్తకం 3:33 ఉంటుంది. యెహోవా నీతిమంతుల నివాస స్థలమును ఆశీర్వదిస్తాడు. కనుక ఈ కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా, ఈ కుటుంబము దీవించబడినట్లుగా అందరూ తలలు వంచినట్లయితే చివరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆకాశమునకు భూమికి సృష్టికర్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు కోటి కోటి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు ఈ డిసెంబర్ 2వ తారీఖు నాయన, ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు నీ దాసులు అభిషక్తులు ప్రభా అనేక సంగతులు ప్రభా పంచుకోవడానికి మీరు సహాయం చేశారు. స్థానిక దైవజనులను, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో పద్మారావు తమ్ముడిని, నా తమ్ముడిని, అలాగనే తన భార్య బిడ్డలను ప్రభా, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ ఇంటిని ఎంతో చక్కగా మీరు కట్టించారు. ప్రభానికి వందనాలు. పునాది వేసిన నాట నుండి నేటి వరకు ఈ పనులన్నీ ముగించడానికి మీరు చేసిన సహాయం కొరకు స్తోత్రం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల అది కట్టువారి ఇల్లు ప్రయాసమని వ్యర్థమని నీ లేఖనం సెలవిస్తా ఉంది. నీవు మాత్రమే ఇంటిని కట్టించావని మేము నమ్ముచున్నాం. దేవానికి వందనాలు. ఇంటిని కట్టించిన దేవుడవు, ఇక మీదట ఈ ఇంటిలో ప్రభా నీ సమాధానమును నిలపను అనుగ్రహించండి ప్రభా. నీ ఆశీర్వాదము నిలపను అనుగ్రహించండి. ఇది మొదలుకొని ఈ ఇల్లు, ఈ నూతనంగా కట్టబడినటువంటి ఈ ఇంటిలో నిత్యము ఊపుకుచుండు నీటి ఊట వలె ఉండునుగాక. గొప్ప ఆశీర్వాదములు ఈ కుటుంబములో కలుగునుగాక నాయన. ప్రభా నా తండ్రి, మహోన్నతుని నివాస స్థలముగా చేసుకున్నవాడు ధన్యుడని లేఖనము సెలవిస్తుంది తండ్రి. ఈ ఇంటిలో రక్షణ సునాదన గీతాలు వినబడునుగాక నాయన. ఈ ఇంటిలో వారు నీ యందు ఆనందించుదురుగాక. సహాయం చేయండి ప్రభా. ఈ ఇంటిలో ఆశీర్వాదం, దీవెన, నిండైన మేలులు, అయా అభివృద్ధి, ఆశీర్వాదం మీరు కలుగు చేయండి ప్రభా. నీకు స్తోత్రం. ఈ ఇంటిలో దేవదూతలు సంచరించునుగాక. ఇది మొదలుకొని ఇల్లు పరిశుద్ధపరచబడునుగాక. దేవా నీవే ఈ ఇంటికి యజమానుడివై ఇంటిని మీరు ఆశీర్వదించుదురుగాక నాయన. సియోనులో నుండి ఈ గృహాన్ని ప్రభా మీరు ప్రతిష్ఠించండి, మీరు ఆశీర్వదించండి. మీ సమాధానమును, ఆశీర్వాదమును, నెమ్మదిని, దీవెన, సిరి సంపదలు మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని అయ్యా మీకు స్తోత్రం. ఎంతవరకు నీ దాసునికి నాయన, నీ యొక్క కుటుంబీకులకు ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించినందుకు స్తుతులు చెల్లిస్తూ, వేదికను అలంకరించిన సేవకులు, ఇంకా ఈ కొడికలో అక్కడక్కడ కూర్చున్న సేవకులందరినీ జ్ఞాపకం చేసుకొని, విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకొని, బంధువులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి మహిమ పొందుకోమని యేసు క్రీస్తు శక్తి గల నామములో. బంధుమిత్రుల అభినందనలు యమున బిడ్డలకి, ప్రియ వర్ధనకు, అలాగే దివ్య ప్రసాద్కి, ప్రియ వర్ధనకు కూడా మేనమాన్ భద్రుడు కార్యక్రమాలు జరిగిస్తుండగా అందుని బట్టి బిడ్డలిద్దరు కూడా ముందుకు రావాలని మనం చేస్తున్నాం. దివ్య ప్రసాద్, ప్రియవర్ధన్. అందరికి వందనాలు. అమ్మ ఉన్నారా? ఆ ఇంటి వారికి కూడా, పద్మారావు తమ్ముడికి, వారి సతీమణికి, పిల్లలకి ప్రత్యేక వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు కూడా వందనాలు. మీ అందరికీ, దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. మంచిది. మరి సమయంలో మరి వీరిరువురికి చక్కని నూతన వస్త్రాలు, మరి వారి తల్లిదండ్రులు, ఆ మేనమామలు ఎక్కడున్నా కూడా రావాలి. మరి ఈ సమయంలో మరి వీరికి చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ రాసిన పత్రికలో మరి ఇంతవరకు చక్కని నూతన గృహ సంబంధించిన వాక్యం అనిపించుకోవాలి. ఎలా అనిపించుకోవాలంట? అట్లా అనిపించుకోవాలి. అక్కడ
ఆరాధ్య పిల్లలారా ప్రభు ప్రభువునందు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించవలెను. అప్పుడు నీకు భూమి మీద దీర్ఘాయుష్ కలుగుతుంది. ఏం కలుగుతుందంట? ఏం చేయాలి? నాన్నకి ఎదురు చెప్పినప్పుడు. ఏం చేయాలి? అమ్మకి ఎదురు చెప్పినప్పుడు కదా దీర్ఘాయుష్ కలిగిద్దా? వారిని సన్మానించాలి. ఎప్పుడైనా సరే వారు కొట్టినా గదివినా శోధించినా వారిని మనం సన్మానించాలి. కానీ మనసులో కూడా ఎక్కడ కూడా తల్లిదండ్రుల్ని మనము అగౌరవపరచకూడదు. వారిని సన్మానించాలి అంతే. అప్పుడు భూమి మీద నీకు మేలు కలుగుతుంది, క్షేమము కలుగుతుంది, ఆశీర్వాదము కలుగుతుంది. అది చిన్నపిల్లలు అందరూ కూడా వినాలి. ఎక్కడ ఉన్నప్పుడు కూడా నేను వీరికి చెప్పే ప్రాముఖ్యమైన విషయం. మరి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో మరి నాకు కనపట్లేదు. తమ్ముడు పద్మారావు, మరి వారి సతీమణి మరియమ్మ, వారికి కూడా నేను ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇలాప వాక్యములో 2వ అధ్యాయము 18వ వచనములో ఒక మాట కనపడుతుంది. చదువుతారా? మీరు లేచి వెయ్యి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయమును ప్రభు సన్నిధానములో కుమ్మరించవలెను. నీ పసిపిల్లల ప్రాణం కొరకు. ఎవరి కొరకంట? ఎక్కడున్నా కూడా వినాలి తల్లిదండ్రులు. నీ బిడ్డల కొరకు ఆయన తట్టు ఎత్తుము. అమ్మా 2:18 ఇలాప వాక్యము. అక్కడ ఒక మాట ఉందక్క, నువ్వు లేచి 19 చదువు. వేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించిన పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీ పాదములకు స్తోత్రము నాయన. ఇదిగో ప్రభా, నీ అనాది సంకల్పం చొప్పున నీ కుమారుడు ప్రభా పద్మారావుని మరియమ్మని అయ్యా వారిని ఇరుగురిని ప్రేమించి ప్రభా చక్కని గృహాన్ని మీరు ఇచ్చారు కట్టుకోవడానికి. అయ్యా నీ లేఖనము సెలవిచ్చినట్టుగా యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమని నీ లేఖనము తెలియచేస్తుంది నాయన. ఇదిగో ప్రభా, ఇల్లు కట్టడానికి అయ్యా నీ ప్రణాళిక ఉందని మేము నమ్ముచున్నాం. మీరు కట్టించినందుకు స్తోత్రం. ఈ బిడ్డలు ప్రభా ఇంటిలో ప్రవేశిస్తుండగా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. నెమ్మది, సంతోషము, సమాధానం యేసు నామములో కలుగునట్లుగా సహాయము దాచేయండి. ఈ సమయంలో ప్రభు నా తండ్రి పద్మారావును మరియమ్మను ఇరుగురిని ప్రేమించి 2 కుమారుల ప్రభు మీరు అనుగ్రహించారు. వారిని మీరు ఆశీర్వదించండి. అయా నా తండ్రి అయా నా తండ్రి చిన్న బిడ్డలను ప్రభు నా తండ్రి చిన్ననాటి నుంచి నీ యందు భయము భక్తి నజరేయుడైన యేసు నామములో కలుగునట్లుగా సహాయము దాచేయండి. నీ దయలో ప్రభు నీ బిడ్డల్ని దీవించి మీరు ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా ప్రభు ఈ సమయంలో ఇరుగురికి ప్రభు నా తండ్రి వారి మేనబాబులు ప్రభు నా తండ్రి చక్కని నూతన వస్త్రాలు ప్రభు తీసుకొచ్చిన నీ బిడ్డలను కూడా అయా నిశ్చయముగా మీరు ఆశీర్వదించండి. నజానా నుంచి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభు నా తండ్రి అయా మేనబాబులను ప్రత్యేకంగా యేసు నామ
పరిశుద్ధపరిచి ఇంటిని నివాస యోగ్యమైన గృహముగా ప్రభు మార్చినట్లు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాం. ప్రభు ఈ ఇంటికి పునాది వేసిన నాటి నుండి నేటి వరకు ఈ ఇంటి పనులన్నిటి విషయంలో మీరు తోడుగా ఉండి పద్మారావును మరి జ్ఞాపకం చేసుకుని ప్రభు వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకునే చక్కని నివాసయోగ్యమైన ఒక గృహాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంటిలో నాకంటే ముందు నీవు ప్రవేశించండి ప్రభు. Enter into this home, Lord. Enter into the Lord this home. Bless this home, Master. Take your control this home, Master. Take your control this home, Master. ఇంటిని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు. ఇది మొదలుకొని మీ ఆశీర్వాదము ఇంటిలో కలుగునుగాక. ఈ ఆశీర్వాదం కలుగునుగాక. Heaven blessings doors open upon this home. యేసు నామములో పరలోకపు ఆశీర్వాదపు ద్వారములు ఈ ఇంటిలో ఈ ఇంటి మీద ఓపెన్ చేయబడునుగాక, ప్రారంభించబడునుగాక. ఇది మొదలుకొని సమాధానము మీ యొక్క దీవెన మీ యొక్క ఆశీర్వాదం ఈ కుటుంబానికి నెమ్మదికి దయచేయండి ప్రభు. ఈ ఇంటిలో అభివృద్ధి, దీవెన, ఆశీర్వాదం, నెమ్మది, ఆరోగ్యం, సమాధానం, శాంతి మీరు దయచేసి మీ నామమును మనకు పరుచుకున్నామని దైవ సేవకులుగా మేమందరం కలిసి ప్రార్థించి ఈ ఇంటిని మీకు ప్రతిష్ఠిస్తుండగా నీ బిడ్డలు సుఖ సౌఖ్యముగా ఇంటిలో వర్ధిల్లుదురుగాక. నీవే సాయం చేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమ పరచుదాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా నీవే యోగ్యుడవయ్యా, నా ఇదిగో ప్రభా యొక్క బెడ్రూమ్ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తన బెడ్రూమ్లో ప్రభా నెమ్మది, సంతోషము, సమాధానము, విశ్రాంతిని మీరు కలుగు చేయండి. మీరే ప్రభా నా తండ్రి అయ్యా బయట నుండి లోపలికి వస్తుండగా, లోపల నుండి బయటికి వెళ్తుండగా నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ రూమ్ అంతటిని ప్రభా మీరు పరిశుద్ధపరిచి సహాయం దయచేయమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ బెడ్రూమ్ ప్రభా నీకు ప్రతిష్ఠిస్తుండగా దీవించి మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అయిపోయింది కట్టే. ఓకే అదే శుద్ధ జన కూడా పరమాత్మరు కూడా
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామమందు అర్చించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధించు నిన్నే లోకరక్షకుడా, ఆనందించు నీలో జీవితాంతము. నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు, నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధించు నిన్నే లోకరక్షకుడా, ఆనందించు నీలో జీవితాంతము. నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. అద్వితీయుడా, నన్నేలు దైవమా, వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యములను.
మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు ప్రతి గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తి నీవై నడిపించుచున్న నేర్పరి అలు పెరుగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై నన్ను నిలువనీయని వేళలో హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై తడి కన్నులనే తుడిచిన నేస్తం ఇలలో నీవే కదా యేసయ్యా మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు సన్నిధిలో నీ అడుగు జాడలలోనే సంకల్ప దీక్షతో సాగెదా నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై ఆశయాల దిశగా నడిపెనే నీ నిత్యాదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి నా భార
తీర్చి నా సేద తీర్చితివి, నీ ఆత్మతో ముద్రించితివి, నీ కొరకు సాక్షిగా యేసయ్యా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే అన్నడు. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే అన్నడు. విశ్వమంతారాధించే స్వర్ణ రాజ్య నిర్మాతవు, స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము. శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు, ఆ ఘడియ వరకు విడువకు నే వేచియున్నాను, నీ రాక కోసమే. శ్రేష్టమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా, నా ఊహలలో ఆశల సౌధం ఇలలో నీవేనయ్యా యేసయ్యా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే అన్నడు. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే అన్నడు. కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము, వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను. నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే అన్నడు.